హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మన సబ్స్క్రైబర్ అయితే చెగ్ కంపెనీ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో నాకైతే కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయడం జరిగింది అనమాట. సో హాయ్ మేడం, పార్ట్ టైం జాబ్స్ కోసం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా. మీ వీడియోస్లో చూసి చెగ్ రిజిస్ట్రేషన్ అయ్యాను, నేను సెలెక్ట్ అయ్యాను ఎకనామిక్స్ సబ్జెక్ట్లో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, రియల్లీ గ్రేట్ జాబ్ యువర్స్ అని చెప్పేసి నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం జరిగింది అనమాట. సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చిన్ను. సో మీరు కూడా చిన్నుకైతే కంగ్రాచులేషన్స్ తెలియజేయండి కమెంట్ సెక్షన్ ద్వారా. సో దట్ తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే మిగతా వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుందన్నమాట. సో జాబ్స్కి అప్లై చేసుకోవడానికి. సో మర్చిపోకుండా కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. సో స్టిల్ ఎవరైనా చెక్ కంపెనీ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసేసి మీరు చెక్ ఆ వీడియో చూసేసి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి సో మీరు కూడా అప్లై అయితే చేసుకోండి. సో చాలా మంచి సెలక్షన్స్ అయితే వస్తున్నాయి చెక్ కంపెనీ నుంచి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఈ స్మాల్ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఈ రోజు నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఈ వీడియోలో వచ్చేసి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే నాకు కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయడం జరిగింది అనమాట. సో పార్ట్ టైం జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి, తెలుగులో చేసినటువంటి జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో ఈ రోజు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ మనకు టెక్స్ట్ బుక్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట. సో మీరు హ్యాపీగా తెలుగులో అయితే ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో ట్రాన్స్లేటర్ జాబ్స్ని అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో హ్యాపీగా మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ మీరు పార్ట్ టైంగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, టీచర్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మినిమం మనకు 20,000 వరకు సో శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట పర్ మంత్కి. సో చాలా మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని చాలా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక టెక్స్ట్ బుక్ కంపెనీ ఏంటంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో సో అటువంటి స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే టీచింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు. సో ఇలా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో అటువంటి స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క టెక్స్ట్ బుక్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. లైక్ లైవ్ క్లాసెస్ని కండక్ట్ చేయడం, అలాగే ఆన్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేసి వాళ్ళకున్న డౌట్స్ని క్లియర్ చేయడము, అలాగే మాక్ టెస్ట్స్ కండక్ట్ చేయడము. సో ఇలా వీళ్ళు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్. సో ఫ్రీగా వీళ్ళు స్టూడెంట్స్కి అయితే లైవ్ క్లాసెస్ని అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్, మీరైతే క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇటువంటి కంపెనీ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళు వచ్చేసి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. సో అంటే మనకు సబ్జెక్ట్కి సంబంధించి ఇంగ్లీష్ కంటెంట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాన్ని మనము తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. సో హ్యాపీగా మీరు ఇది మీ మొబైల్లోనే చేయొచ్చు అనమాట వర్క్ అయితే. సో మీకు ఎటువంటి ల్యాప్టాప్, డెస్క్టాప్ అయితే అవసరం లేదు, మీ దగ్గర మొబైల్ ఉంటే చాలన్నమాట. సో ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి సో అందులో అయితే మీరు హ్యాపీగా ఈ యొక్క ట్రాన్స్లేటర్ జాబ్ సంబంధించి మీరైతే వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఫుల్లీ రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో హ్యాపీగా పర్మనెంట్గా మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేయొచ్చు. అలాగే పార్ట్ టైం జాబ్ కూడా మనకు అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటారో సో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో కంపెనీకి ఇన్ని హవర్స్ వర్కింగ్ హవర్స్ అనేవి ఉంటుంది. సో ఇక హవర్స్లో మీకు ఫ్లెక్సిబుల్గా మీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో 4 అవర్స్ వర్క్ చేస్తే చాలన్నమాట. 3 to 4 అవర్స్ వర్క్ చేస్తే చాలన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. పర్మనెంట్గా ఇంటి నుండే మీరు పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక కంపెనీ లొకేషన్ వచ్చేసి మనకు నావీ ముంబై మహారాష్ట్రలో అయితే ఉందన్నమాట. బట్ మనకు పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కంపెనీ గురించి కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఇక కంపెనీ వచ్చేసి ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. సో యూపీఎస్సీ అలాగే ఎస్ఎస్సీ ఎవరైతే ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ కావచ్చు, సో ప్రిపేర్ అవుతుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, వాళ్ళకి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వీళ్ళకి సపరేట్గా యాప్ కూడా ఉందన్నమాట, ఇక టెక్స్ట్ బుక్ యాప్. సో ఇక యాప్లోనే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇది కంపెనీ గురించి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు కనుక చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఎందుకంటే ట్రాన్స్లేటర్ జాబ్స్ కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్స్తో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ట్రాన్స్లేట్ చేయగలము, ఇంగ్లీష్ కంటెంట్ని మేము తెలుగులో ట్రాన్స్లేట్ చేయగలము అనుకుంటే సో మీరు 10th క్వాలిఫికేషన్స్తో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ అనమాట. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో అండ్ అలాగే పీసీడీకి
ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు హ్యాపీగా నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారు. మినిమం క్వాలిఫికేషన్ మాత్రము ఇంటర్ ఇదైతే గుర్తుపెట్టుకునేసి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ యొక్క నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసే వర్క్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో. సో కుదిరితే మీరు కూడా అప్లై చేసుకునేటప్పుడు ఈ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మనం చేసే వర్క్ ఏంటంటే ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ కంటెంట్ టు తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు వచ్చేసి ఇక్కడ కంటెంట్ వుడ్ ఇంక్లూడింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ సబ్జెక్ట్ లైక్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్, లాజికల్ రీజనింగ్ అండ్ అలాగే జనరల్ నాలెడ్జ్. సో ఇక మ్యాథమెటిక్స్ అలాగే కంప్యూటర్, లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి క్వశ్చన్స్ అంటే ఇంగ్లీష్లో మనకు క్వశ్చన్స్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఆ యొక్క క్వశ్చన్స్ని మనము తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఎలా పంపించాలి, సో వర్క్ ఏంటి, వర్క్ ఎలా చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి తీసుకుంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం చేస్తుంటే వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో వెరీ స్ట్రాంగ్ కమాండ్ ఓవర్ రిటర్న్ ఇంగ్లీష్ అండ్ ప్రాక్టికల్ తెలుగు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మీకు వచ్చేసి రిటర్న్ ఇంగ్లీష్ అలాగే ప్రాక్టికల్ తెలుగు అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఇంగ్లీష్ రాయడం అయితే వచ్చి ఉండాలి అండ్ అలాగే తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే షుడ్ బి కంఫర్టబుల్ ట్రాన్స్లేటింగ్ టెక్నికల్ టర్మ్స్ టు తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్లో ఉన్నటువంటి టెక్నికల్ టర్మ్స్ ఏవైతే ఉంటాయి సో వాటిని తెలుగులో మేము ట్రాన్స్లేట్ చేయగలము అనుకునే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే కంఫర్టబుల్ టైపింగ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఈ యొక్క ఇంగ్లీషు అండ్ అలాగే తెలుగు టైపింగ్ కూడా ఉండాలని చెప్పేసి టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక టైపింగ్ స్కిల్స్ ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు టైపింగ్ స్పీడ్ వచ్చేసి సో 40 వర్డ్స్ పర్ మినిట్ బోత్ లాంగ్వేజెస్లో మీకు 40 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ప్రయర్ ఎక్స్పీరియన్స్ టు ట్రాన్స్లేషన్ వర్క్ విల్ బి ఏ ప్లస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు ప్రీవియస్గా ఏమైనా యొక్క ట్రాన్స్లేషన్ జాబ్స్ కనుక మీరు చేసి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే గుర్తుపెట్టుకుని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు పర్టికులర్గా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయలేదన్నమాట. సో ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అంతే. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మీకు ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మీరు అప్లై చేసుకున్నప్పుడు మీ రెజ్యూమ్లో ఈ యొక్క స్కిల్స్ని అప్డేట్ చేసేసి తర్వాత అప్లై చేసుకోండి, బెటర్ రెస్పాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్లో వీళ్ళు శాలరీ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో ఇక పర్టికులర్ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్ టెక్స్ట్ బుక్ కంపెనీ శాలరీ కనుక చెక్ చేసినట్టు మనం గ్లాస్ డోర్ వెబ్సైట్లో సో ఫర్ మంత్కి మనకు 20,000 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మనము హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి నుండే పార్ట్ టైం జాబ్ వర్క్ చేస్తూ సో మంత్లీ 20,000 వరకు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మంచి ఆపర్చునిటీనే యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయలేదు ఒక నోటిఫికేషన్లో. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయ్యాయంటే సో మీరు అప్లై చేసుకున్న రెస్పాన్స్ అయితే ఉండదు కాబట్టి మనకు రీసెంట్గా ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. 1 డే అవుతుందన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్ పోస్ట్ చేసి. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, బెటర్ రెస్పాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అప్లై లింక్ అని చెప్పేసి. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక వెబ్సైట్ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో అయితే ఉంటుందన్నమాట. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అప్లై అని ఉంది అండ్ అలాగే అప్లై విత్ ఇండిడి అని ఉంది. అంటే మీకు లింక్డ్ఇన్లో ఏమైనా ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సో మీరు డైరెక్ట్గా అప్లై విత్ ఇండిడి అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ సింపుల్గా అప్లై అని ఉంది కదా, సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ, మీ పర్సనల్ డీటెయిల్స్. సో మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ అలాగే ఫోన్ నెంబరు. సో మీరు నెక్స్ట్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేశారంటే సో మీకు ఫైల్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఫైల్స్ పైన క్లిక్ చేసేసి మీ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయండి. సో మాక్సిమం PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో కొన్ని మొబైల్స్లో అయితే అప్లోడ్ అవ్వవు రెజ్యూమ్స్. సో మీరు మీ యొక్క గూగుల్ క్రోమ్ కావచ్చు లేదంటే బ్రౌజర్ని అప్డేట్ చేసుకునేసి అప్లై చేయండి, ఖచ్చితంగా అప్లై అయితే అవుతుందన్నమాట. సో మీ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేసేసేయండి ఇక్కడ. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను అనమాట, 2 క్వశ్చన్స్. సో ఇక క్వశ్చన్స్ ఏంటంటే సో మీరు ఇంతకుముందు అంటే ప్రీవియస్గా ఏమైనా తెలుగులో గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా అటెంప్ట్ చేశారని అయితే అడుగుతున్నారనమాట. సో ఖచ్చితంగా మీరు ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో మాక్సిమం ప్రతి ఒక్కరు మన స్టేట్ గవర్నమెంట్స్ అయితే ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్లో మనకు సో ఎగ్జామ్ పేపర్ అయితే రావడం జరిగింది. సో సచివాలయం కావచ్చు, సో ఇలాంటి ఎగ్జామ్స్ అయితే రావడం జరిగింది కాబట్టి సో ఇక్కడ మీరు తెలుగు లాంగ్వేజ్లో మేము గవర్నమెంట్ ఎగ్జామ్స్కి
గవర్నమెంట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాము అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేయండి. సో ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే సో మీరు ట్రాన్స్లేట్ చేయాలి కదా, సో ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తుంటే సో మీకు యొక్క క్వశ్చన్స్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అని చెప్పేసి మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట. సో కాబట్టి అటెంప్ట్ చేశామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అండ్ అలాగే మీకు డియూనో తెలుగు టైపింగ్ అయితే అడుగుతున్నారు. సో మీకు తెలుగు టైపింగ్ వచ్చా అని అయితే అడుగుతున్నారు. సో మీకు తెలుసు అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ కదా, సో ఇక సబ్మిట్ అప్లికేషన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. సో వన్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ కోసము సో రివ్యూ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ వాళ్ళ రిక్వైర్మెంట్కి మ్యాచ్ కనుక అయినట్టయితే సో మిమ్మల్ని అయితే వాళ్ళు త్రూ ఫోన్ కాల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ చేసేసి సో సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వన్స్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీకు ఎలా చేయాలి అని చెప్పేసి వర్క్ ఎలా చేయాలి అని చెప్పేసి మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట 1 వీక్. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఇలా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.